అందరికి నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ అసలు జనాలు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది మనకు. లీగల్‌గా కొన్ని పద్ధతులున్నాయి. మనం వీటిని యూజ్ చేసుకుందామనే ఆలోచన ఉందో మరి లేదో అసలు వీళ్ళకు ఏం అర్థమైతదో నాకు తెలవదు. ఇది రాతి కాలం గాదు. సిస్టమ్ బానే పనిచేస్తా ఉంటది. సరే 100% పని చేయకపోవచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ బానే పనిచేస్తది. లేకుంటే న్యాయ వ్యవస్థలు, ఈ పోలీస్ స్టేషన్‌లు ఇవన్నీ పనికి రావు లేకుంటే. మరి ఈ మాటంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రజలారా, లుక్ ఎట్ దిస్ థింగ్. కేరళ బీజేపీ లీడర్ బుక్డ్ ఫర్ డెత్ థ్రెట్ రిమార్క్ అగెన్స్ట్ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారి పైన ఈయన ఒక పింటూ మహదేవన్, ఈయన చూడండి ఇక్కడ ప్రజలారా, ప్రింటూ మహదేవన్, ఈయన ఒక బీజేపీ లీడర్ అనమాట. మన టీవీ డిబేట్లో ఉండి రాహుల్ గాంధీ ఛాతీలోకి బుల్లెట్లు దింపుతా అని చెప్తాడు. ఏంది బుల్లెట్లు దింపుడు ఏంది? ఇది ఇది ఏంది? అసలు మీరు మాట్లాడే పద్ధతులు ఏమైనా ఉన్నాయా అసలు? ఏమైనా మర్యాద ఉందా? సోయింది మాట్లాడుతుంటారా? ఇది భారతదేశం అనుకుంటారా? లేకుంటే బనానా రిపబ్లిక్ అనుకుంటారా మీరు ఎవరన్నా? ఇట్లాంటి ఇట్లాంటి ఒక బెకార్ టీమే గాంధీజీని చంపిండ్రు. ఇట్నే తుపాకీతో కాల్చి గాంధీజీని చంపిండ్రు. అట్లాగే ఎవరైనా మాట్లాడదాము అంటే జర్నలిస్టులు గౌరీ లంకేష్ ఇట్లాంటి బ్యాచ్ చంపింది. ఎవరికైనా కొంత రేషనల్ థాట్ ప్రాసెస్ ఉందంటే చంపడానికి ఇక. అంటే ఈ భారతదేశం ఎప్పటికీ కంట్రోల్లో, భయంలో కంట్రోల్లో ఉంటుందనక మీరు ఎవరైనా అనుకుంటున్నారా? దీస్ థింగ్స్ డోంట్ హ్యాపెన్. ఎందుకంటే ఇది ఇప్పుడు ఇంటర్నెట్ యుగం. ఎట్లా అంటే అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి, పిచ్చి పిచ్చిగా చేయడానికి ఉండదు. ఎంతో మహా అయితే కొద్ది రోజులు కంట్రోల్ చేస్తారు. కానీ తర్వాత ప్రజలు బుద్ధి చెప్తారు ఎవరికైనా కూడా. సో ఈ మాట ఇంకొకటి ఏంటంటే, రాహుల్ గాంధీ గారి పైన థ్రెట్ ఎందుకంటే మీకు ఇప్పుడు మీకు వాళ్ళ ఇంట్లో చరిత్ర చూపిస్తా. ఇది చూడండి ప్రజలారా, ఎంతో కొంత బాధాకరమైన పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది. ఇది ఏంటి ఈయన డ్రెస్సు, ఈ డ్రెస్ ఏందో మీ అందరికీ గుర్తుందా? గుర్తు లేకుంటే చెప్తాను చూడండి ప్రజలారా. ఆ రోజు ఈ డ్రెస్లో యా ఈ డ్రెస్లో కనుక మీరు చూస్తే, ఇది రాజీవ్ గాంధీ గారి డ్రెస్ అండి. చనిపోయినాడు శ్రీపెరంబదూరులో ఆ రోజు ఆయన మీద బాంబు బ్లాస్ట్ అయినప్పుడు ఇగో ముక్కలు ముక్కలు అయిపోయింది వ్యక్తి. వీళ్ళ తండ్రి గారు రాహుల్ గాంధీ గారి తండ్రి గారు అయినటువంటి రాజీవ్ గాంధీ గారు ముక్కలు ముక్కలు అయిపోయారు ఆ రోజు. చూడండి ఇట్లున్నది. ఆయన బూట్లు, ఇక ఆయన టవల్ అవి ఇవి కర్చీప్లు, సాక్స్లు అట్లాంటివన్నీ పెట్టండి అక్కడ. అట్లాంటి కుటుంబం అండి అది. అది ఎంత త్యాగమో తెలుసా? అసలు ఎవరికైనా చెప్తే కూడా అర్థం కాదు అట్లాంటిది. వాళ్ళకు నిజంగా చెప్పాలంటే అంత అవసరం లేదు. నేనేదో పార్టీని ఎత్తుకుంటున్నా అనే మాట కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించండి. థింక్ రాషనల్లీ. దేశం కోసమైనా ప్రధానమే, దేశం కోసమే కొన్ని డిసిషన్స్ తీసుకున్నారు ఆయన. అది ఎవరన్నా కావచ్చు, ఇవాళ ప్రధానిలో ఉండొచ్చు, ఇంకా పాస్ట్ ప్రధానిలో ఉండొచ్చు, ఫ్యూచర్ ప్రధానిలో ఎవరన్నా కావచ్చు. దేశం కోసం కొన్ని డిసిషన్స్ తీసుకుంటారు వాళ్ళు. తీసుకున్నప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ మనమే ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఇది దేశానికి తీసుకున్న డిసిషన్స్ అవి. వాళ్ళు శ్రీలంక నుంచి వచ్చిన ఎల్టీటీ టీము అది అట్లాంటి బాంబ్ బ్లాస్ట్లలో ఇన్వాల్వ్ అయింది అని ఉంది. సో ఇది అట్లనే కాదు, ఇంకొకటి చూడండి. ఆనాటి కాలంలో ఏమైందో, వీళ్ళ తండ్రి గారి ఇట్లయినాయి కదా. ఇంకా ఆయన బతుకకాయం మోసినప్పుడు ఎంత చిన్న పిల్లోడు ఆయన. ఈజ్ ఎ యంగ్ మ్యాన్. ఆ రోజు కనుక చూసుకుంటే రాహుల్ గాంధీ గారు చాలా చిన్న వయసు, ఇంకా 20 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న భౌతికాయాన్ని మోసుకుంటా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఓకే, అది ఎంత బాధాకరమైన పరిస్థితి. ఇగో చూడండి, ఆ రోజు శ్రీపెరంబదూరు దగ్గర ఈయన ముక్కలు ముక్కలైండ్రు. రాజీవ్ గాంధీ గారు ముక్కలు ముక్కలైండ్రు అట్లా. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇగో ఇట్లాంటి కుటుంబం. ఇంకా అంతకంటే కొంచెం కిందికి వెళ్ళి చూద్దాము. ఇంకో ఇందిరాగాంధీ గారు, ఆమె కూడా ప్రధానమంత్రి అవునా. ఇగో ఆనాటి చిన్న ఉన్నప్పుడు వాళ్ళు ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అట్లా ఆడుకుంటా ఉన్నారు అనమాట, వాళ్ళ నానమ్మ వాళ్ళు ఇట్లా, రైట్. మరి ఆమెను కూడా ఏం చేసిండ్రు, ఆమెను కూడా గిట్నే, ఆమె మీద కూడా గిట్నే అటాక్ చేసి ఆమెను తుపాకులతో కాల్చేసాం. దేశం కోసం తీసుకున్న డిసిషన్స్ అండి అవి. దేశం కోసం తీసుకున్న డిసిషన్స్. ఆ రోజు చూడండి వీళ్ళు, ఈ కుటుంబం అంతా అక్కడే ఉంది ఆ రోజు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ అయిపోలేదు. ఇప్పుడు ఈయనకు డెత్ థ్రెట్స్ ఇవ్వడానికి ఏం చేసిండండి రాహుల్ గాంధీ గారు మీకు? ఏమైనా ఆయన దేశానికి కొన్ని చేసినవి చూపిస్తారు చూడండి ప్రజలారా. హౌ హీ డిడ్ అండ్ వాట్ హీ డిడ్ అనేది చూపిస్తారు. కరెక్ట్గా చూడండి. జిఎస్టీ తీసుకొచ్చిండ్రు. జిఎస్టీ ఇంతకంటే ముందు 5, 12, 18, 25, 27 ఎట్లా పడితే అట్లా ఉండే. మరి ఇట్లుంటుంది ఎక్కడన్నా జిఎస్టీ? ఒకటో రెండో స్లాబులలో పెడతారు, ఒకటో రెండో స్లాబులలో తీసుకొని ముందుకెళ్ళిపోతారు, అంతేగాని ఎంతంటే అంత తీసుకొని ముందరకు పోవడానికి రాదు అది. సో మనం అట్లా చూసుకుంటే ఇప్పుడు ఎట్లా పడితే అట్లా ఎన్నంటే అని ఇట్లా చేసుకుంటూ పోతారు ఎక్కడైనా. సరే ఇంకోటి చూపిస్తుంది చూడండి. ఇప్పుడు జిఎస్టీలో మనకు రాహుల్ గాంధీ గారు చెప్పారు, యాక్చువల్లీ ఇట్లా ఇది జిఎస్టీ చాలా తప్పుగా నడుస్తుంది, అంటే క్యాప్ 18% పెట్టండి అంటే. ఇప్పుడు ప్రభుత్వం 18% అంగీకరించింది, ప్రభుత్వం పెట్టింది. ఇది ప్రభుత్వము ఆపోజిషన్ కలిసి చేసిన పని. ఓకే,
అంతేగాని రాహుల్ గాంధీ గారు చెప్పింది కదా అని చెప్పి ఇగో ఇట్లా రాసుకొస్తారు. నేను అట్లా ఏం చెప్పట్లేదు. ప్రభుత్వం కొన్ని ఆలోచన చేస్తుంది. అట్లాగే అపోజిషన్ తీసుకున్న చెప్పిన వాటిని కూడా కొన్ని అడ్వైజులు తీసుకోవచ్చు. తప్పేం లేదు. ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ఎవరైనా కొన్ని సలహాలు సూచనలు తీసుకోవచ్చు. కానీ అట్ ద ఎండ్ మనం కనుక చూస్తే ఆయన జీఎస్టీ కరెక్ట్గా లేదు అనేది చెప్పుకొని వచ్చిండ్రు. దానికి క్యాప్ లిమిట్ పెట్టమని చెప్పిన ప్రభుత్వం దానికి అంగీకరించినట్టే అయింది. ముందరకు పోతుంది దేశం. దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్, రైట్? అంతేగాని ఇంకో నీచాతి నీచంగా తుపాకీ బుల్లెట్ తీసుకొని నేను ఛాతిలో కొట్టేస్తా, ఇక్కడ కొట్టేస్తా, అక్కడ కొట్టేస్తా. ఏం సెన్స్ని మాట్లాడతారా? సెన్స్ లేకుండా మాట్లాడతారా మీరంతా మాట్లాడేవాళ్ళు? తర్వాత చూడండి ప్రజలారా, చైనా, మనం చైనా ఇంత మంచి దోస్తు అది అంటాం. మీకు మాట చెప్తా, అసలు చైనా సంగతి వస్తే మొన్నటికి మొన్న కూడా వాళ్ళు పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ యూస్డ్ ఆల్ ద వెపన్స్ విచ్ బిలాంగ్ టు చైనా. చైనా ఎంతో సప్లై చేసింది. లేకుంటే ఈ బికారిగాలకి ఏముంటాయా? ఆ బికారిగాలకి ఏం దొరకాయి, వాళ్ళే దాన్ని తీసుకొచ్చి కొట్టిరు. సో ఒక ముచ్చట చెప్పుకోవాలంటే పాకిస్తాన్ భుజాల మీద చైనా తూట పెట్టి కొట్టింది మనల్ని. అది స్టోరీ. ఇది ఒక సైడు. రెండో సైడ్ చూస్తున్నాం మనము. సలామీ స్లైసింగ్ పద్ధతి ప్రకారం కనుక చూసుకుంటే చైనా రోజుకంత అరుణాచల్ ప్రదేశ్, లడాక్ ఇట్లా ఏ ఏరియా చూసుకున్నా కూడా చైనాతో బార్డర్ ఉన్న కాడ కొంచెం లోపలికి వస్తూనే ఉన్నాయి. అట్లా కిలోమీటర్లు వస్తున్నాయి దేశం పొడుగుతా, ఎక్కడెక్కడైతే బార్డర్స్ ఉన్నాయో అక్కడక్కడ. మరి ఇది మనకు తెలియస్తలేదా? ఇంతకంటే ముందు మనకున్న చైనాకి కలిపి ఒక 64 బార్డర్ పోస్టులు ఉంటుండే. అందులో అవి కామన్ పోస్టులు అనమాట. కానీ ఇప్పుడు ఏమైంది? వీఆర్ డౌన్ టు ఓన్లీ 26. మిగతా అన్ని ఆక్యుపైడ్ బై దెమ్. మరి ఇది ఎవరు కనిపించదా? ఇది అసలు సోయలేదా? జనాలకు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? ఇది ఏంది ఇది అంటే తెలిసి కూడా ఇగ్నోర్ చేస్తుండ్రా? ఇట్లాంటి పిచ్చి మాటలు జనాలారా ఆలోచించి చేయండి. ఎవరైనా మాట్లాడితే కూడా మనం ఒక పద్ధతి ప్రకారం ఆలోచించుకొని మాట్లాడాలి. అంతేగాని తుపాకులు తీసుకొస్తా అని చెప్పి, ఇంకా తుపాకులు బేల్ చేస్తామని చెప్పి, బాంబులు పెడతామని ఏం బుర్రలేని మాటలు ఇవన్నీ. తర్వాత అడాని. ఇప్పుడు మనం అందరం అడాని అంటూ ఉంటాం. ఓ అడాని చేసిండు, అది చేసిండు అట్లా అంటాం. కానీ ఒక మాట చెప్తా చూడండి, ఆయన ఇండస్ట్రియలిస్ట్ కాదని మనం ఏమనం. కానీ దానికి ఒక హద్దు పద్దు ఉంటుంది కదా ఈ ఇండస్ట్రీలకి. ఈయన చేసిన పనులు ఎక్కడ దాకా ఉన్నాయంటే 5,000 కోట్లున్న అడాని ఇవాళ 20 లక్షల కోట్లకు ఉన్నాయండి. 20 లక్షల కోట్లకు ఉన్నాడు ఈ వ్యక్తి కదా. అసలు మనకు ₹1 కోటి సంపాదించాలంటే తలా తోక పట్టుకొని ఇంకా ఏమో చేయాల్సి వస్తుంది. అట్లాంటిది 20 లక్షల కోట్లు 10 ఏళ్ళల్లో ఎట్లా సంపాదిస్తారో మరి నాకైతే తెలియదు. అది ఐ రియలీ డోంట్ నో. అంత సంపాదన ప్రభుత్వం సెపరేట్గా ఫండింగ్ చేసి వాళ్ళకు బెనిఫిట్స్ అట్లాంటివి ఇవ్వకపోతే ఆ సంపాదన పాసిబుల్ కాదు. ఎందుకంటే ఈయన ఇన్నోవేషన్ చేసి తీసుకొచ్చింది ఏం లేదు భారతదేశంలో. అదాని హీ డింట్ ఇన్వెంట్ ఎనీథింగ్ టు ద కంట్రీ ఆర్ టు ద వరల్డ్ టు బ్రింగ్ ఎనీ గుడ్ థింగ్. సో దాన్ని ఎట్లా తీసుకొస్తాడో ఇక నాకు తెలియదు. ఆయన మాత్రం అంత సంపాదిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈలాన్ మస్క్ సంపాదించినట్టే అర్థం. స్పేస్ ఎక్స్ పెట్టిండు, రాకెట్లను కూడా అవుతాడు, అవునా? టెస్లా పెట్టిండు, ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చాడు. ఆయన అట్లా కొన్ని ఇన్నోవేషన్స్ చేసుకుంటా తీసుకొని వచ్చిండు కాబట్టి అది నడుస్తుంది. అంతేగాని ఈయనేం చేసిండండి? ఏం లేదురా, ఈయన చేసింది ఏం లేదు. కానీ మాత్రం ఒక లక్షల కోట్లు ఇక సంపాదన. సో ఇది ఇక్కడ అయిపోయిందా? మనకు కొద్ది కిందికి వెళ్ళి చూద్దాం. కోవిడ్. ఇక కోవిడ్ గురించి చూస్తే కోవిడ్ దగ్గర ఎంతో ప్రాణ నష్టం జరిగిపోయింది. కానీ ఇక మన నేతలు చెప్తారు, ప్లేట్ తీసుకొచ్చి సపోర్ట్ కొట్టుండి, ఇట్లా బ్యాండ్ కొట్టుండి, దాన్ని తబలా కొట్టుండి, దాన్ని కొడితే ఇంక అందరికి అవేర్నెస్ వస్తుంటే అవేర్నెస్ ఎవరికి లేదు. జనాల బతికి చచ్చిపోతూ ఉన్నారంటే అవేర్నెస్ తీసుకురమంటారు వీళ్ళు. అవేర్నెస్ ఎంతో వచ్చింది అప్పటికల్లా. బట్ మనం చేయాల్సిన పని నిజంగా చేసినామా? ఎంతోమంది పాపం నా ఖాళీ నడకన వాళ్ళు ఊళ్ళకి నడుచుకుంటూ పోయిండ్రు, ఎంతో కష్టాలు పడుకుంటూ పోయిండ్రు. అసలు కొన్ని కష్టాలు వర్ణనకు అతీతం. ఇంకా కొంతమందిని చూసుకుంటే మాత్రం ఏం ఫెసిలిటీస్ లేక ఆక్సిజన్, హాస్పిటల్స్లో ఆక్సిజన్ దొరక్క చాలామంది చనిపోయినారు. మనకందరికీ తెలియదు అది. ఆక్సిజన్ ట్యాంకులు కూడా పనిచేయక ఎంతోమంది చనిపోయారు అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్లో. మరి ఇది కోవిడ్ అంటే మొత్తం అందరికి అన్నీ అందాలని చెప్పము, కానీ ఆ తప్పులు అయితే జరిగినాయి. అందులో బ్రహ్మాండంగా చాలా పెద్ద పెద్ద లెవెల్లో జరిగినాయి అవి, రైట్? తర్వాత ఇంకా మనకు కొంచెం అట్లనే ఇక ఎలక్షన్ కమిషన్ ఫ్రాడ్. అయ్యా దేవుడా, ఇక దీని గురించి ఏం చెప్పాలో నాకైతే అర్థం కూడా కాదు. ఇప్పుడు ఇవాళ రేపు ఎలక్షన్ కమిషన్ నమ్మే పరిస్థితి ఎక్కడ ఉందా ఈ భారతదేశంలో? ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఎట్లా తయారైపోయింది అంటే ఓట్ చోరీ అనేది ఇక విపరీతంగా తయారైపోయింది. ఇప్పుడు ఆ ఓట్ చోరీ ఎట్లా తయారైందంటే చూడండి ప్రజలారా, ఇప్పుడు బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి ఈ ఓట్లను తీసుకొచ్చేది. ఇంట్లో ఒక 47 లక్షల దాకా పోయినాయి. ఫస్ట్ ఏదో మొత్తం 70 లక్షల దాకా పోయేది ఉంటే దాన్ని 65 లక్షల దాకా పోతే వీటిని కరెక్షన్ చేసుకుని వీటి దాకా 47 లక్షల దాకా వచ్చినాయి. వీటికి క్రైటీరియా ఉంది. దీనికి ఆధార్ కార్డ్ అనేది తీసుకురారు. ఒక స్టేట్ ఎపిక్ నంబర్ అంటే
ఈ ఎలక్షన్ ఫోటో కార్డ్ ఉంటుంది కదా, దాని ఐడి కార్డ్ అనమాట. ఈ స్టేట్కి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కటి. ఈ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క నెంబర్ ఇచ్చే బదులు ఆధార్ లింక్ చేయొచ్చు కదా, చేయలేదు. కనుక ఈ ఓట్ ఫ్రాడ్ తీసుకొచ్చి ఎక్కడెక్కడ కావాలను యాడిషన్ చేసుకుంటా, ఎక్కడెక్కడ కావాలను డిలీషన్ చేసుకుంటా ఎలక్షన్ కమిషను ఇక అసలు విచ్చలవిడి చేస్తుంది అనే చెప్పుకోవచ్చు. దీని మీద అసలు రాహుల్ గాంధీ గారు ఎన్నో ప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూనే వచ్చిండ్రు, ఇట్లా ఓట్ చోటు జరుగుతుంది, ఇది డెమోక్రసీకి మంచిది కాదు అని ఎన్నో వేసుకుంటూ వచ్చారు. దీనికా తుపాకుతో కాలుస్తా అని చెప్పేది. మహాదేవన్ గారు మీకు అసలు ఏ బుర్రలో ఏమన్నా అసలు మనిషి అనే వ్యక్తిత్వం మెదులుతున్నా సైనా కూడా సైతాన్ మెదులుతున్నా మీ బుర్రలో? ప్రింటు మహాదేవన్, డిడ్ యూ గెట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ? ఇస్ దిస్ హౌ యూ స్పీక్ మ్యాన్? లైక్ యూనో. తర్వాత ఎకానమీ. మనం ఎకానమీ గురించి మాట్లాడితే ప్రజలారా మనది థర్డ్ బెస్ట్ ఎకానమీ అని చెప్తా ఉంటాం, రైట్? థర్డ్ బెస్ట్ ఎకానమీ అయితే కానీ మీ అందరికీ ఒకటి చెప్తే ఎకానమీ దగ్గరకు వచ్చినప్పుడు, లెట్ మీ ఇరేజ్ దిస్. ఎకానమీ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా చూస్తారు ఎకానమీ అంటే, ఒక కంట్రీ అసలు మంచిగా ఎదుగుతుందా లేదా అనేది మనం ఎట్లా చూడాలంటే మిడిల్ క్లాస్ ఎకానమీ మీదకి చూడాలి. మిడిల్ క్లాస్ ఎకానమీ అంటే ఎట్లా చూస్తామంటే పర్ క్యాపిటల్ అని చూడాలి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు మన భారతదేశం పర్ క్యాపిటల్ ఇన్కమ్ లెట్సే $3,000 ఉంది, ఎందుకంటే తక్కువనే ఉంది కానీ లెట్సే $3,000 ఉంది. ఇందులో రిచ్ పీపుల్ని కనుక మనం కనుక తీసేస్తే 1,500 ఉంటుంది. అంటే ఇప్పుడు రిచ్ పీపుల్ అంటే టాప్ 10% మనం రిచ్ పీపుల్ లాగా వాళ్ళని కనుక పక్కన పెట్టేస్తే, వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళని కనుక తీసేస్తే మనకు పర్ హెడ్ $1,500 పర్ యానం, సంవత్సరానికి $1,500 అంటే ఎంత తక్కువ తెలుసా? అమెరికాలో అసలు అది ఆల్మోస్ట్ $80,000 $90,000 ఉంటుంది, అంత ఎక్కువ డబ్బులు ఉంటుంది. ఇంకా మీరు చైనాను చూసుకుంటే అక్కడ ఒక 30,000 దాకా ఉంటుంది. సో ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే బాగుంటుంది. లేదు మన థర్డ్ బెస్ట్ ఎకానమీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఎస్ రైట్, వీఆర్ ప్రోగ్రెసింగ్, కానీ మనం జనాలను కూడా మస్తు ఎక్కువ ఉన్నాం కదా. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం అమెరికా ఒక 30 కోట్ల జనాభా ఉంటే వాళ్ళకి 35 కోట్ల దాకా ఉంటుంది, $35 ట్రిలియన్ ఉంటుంది వాళ్ళ ఎకానమీ, రైట్? చైనాని చూసుకుంటే ఒక 20-25 ట్రిలియన్ దాకా ఉన్నది. మరి మనది ఎంత ఉందంటే 4 ట్రిలియన్ డాలర్లు, ప్రపంచంలో నెంబర్ 1 ఇన్ పొజిషన్ విత్ ది పాపులేషన్. మరి ఇట్లాంటి సందర్భాల్లో ఉన్నప్పుడు మన ఎకానమీ ఏడికి ఎదుగుతుంది అన్నట్టు? మన థర్డ్ బెస్ట్ ఎకానమీ అంటే ఎంతమందికి వస్తుంది బై? ఇప్పుడు ఇట్లా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అమెరికాలో ఒక ముగ్గురే ఉన్నారు, వాళ్ళ ఇంట్లో 10 రొట్టెలని. చైనాలో ఒక 10 మంది ఉన్నారు, వాళ్ళకి 10 రొట్టెలని. మన దగ్గర కూడా 10 రొట్టెలు ఉన్నాయి, మన దగ్గర కూడా మరి మన దగ్గర 4 రొట్టెలే ఉన్నాయి, 10 మంది ఉన్నారు. మరి ఇట్లా నా లెక్క. అమెరికాలోనేమో 4 రొట్టెలు 10 రొట్టెలకు 4 ఉన్నారు, మన దగ్గర 4 రొట్టెలకు 10 మంది ఉన్నారు. మరి ఈ లెక్క ప్రకారం చూసుకోవాలి మనం. సో అవర్ ఎకానమీ ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ పీపుల్ సే. జనాలు ఎట్లన్నా మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇంట్రికేసీస్ వెళ్ళి చూడాలి. అంటే ఇట్లాంటివి మాట్లాడుతున్నారు కాబట్టి బుల్లెట్ దింపుతా అని చెప్పింది ప్రింటు మహాదేవన్. తర్వాత ఫార్మ్ లాస్ అంటే ఇక ఒక మనం చూసినాం కూడా, పంజాబ్ ఫార్మర్స్ రైతులు ఢిల్లీ దగ్గర ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు ఎంతోమంది చనిపోయారు, కొన్ని వందల మంది చనిపోయారని ప్రాపర్ నంబర్ నాకు తెలియదు, సబ్జెక్ట్ కరెక్షన్, కానీ ఎంతోమంది చనిపోయారు అక్కడ. ఆ ఫామ్ లాస్ మళ్ళీ రిపీల్ చేసేంత వరకు, అంటే తీసేసేంత వరకు కూడా అంత గొడవలు జరిగినాయి. మరి మనకు తెలియదు ఇది ఫామ్ లాస్ అన్యాయం జరిగినాయి, మనం వెనక్కి తీసేసుకుంటున్నాము, మేము సారీ చెప్తున్నాం. ఏకంగా ప్రధానమంత్రి గారే చెప్పిండ్రు. మరి రాహుల్ గాంధీ గారు చెప్పారు కదా, ఇది ఫామ్ లాస్ వెనక్కి పోవాల్సిందే, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి హీ మెన్షన్ ఇట్ వెరీ క్లియర్లీ, రైట్? మరి దీనికా ప్రింటు మహాదేవన్, దిస్ ఇస్ వాట్ యూ వాంట్ టు స్పీక్ అబౌట్ మ్యాన్? తర్వాత యుఎస్ టారిఫ్స్. ఇక ఈ టారిఫ్లు అంటావా, రోజు అమెరికా ఇక మనకు ఎట్లా తయారైపోయిందంటే, H1 దగ్గర దెబ్బపడేది, స్టూడెంట్స్కి ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఫార్మస్యూటికల్స్ మీద 100% జనరిక్ డ్రగ్స్ మీద తీసుకొని వస్తుండ్రు, అంటే న్యూ డ్రగ్స్ మీద తీసుకొని వస్తుండ్రు. తర్వాత మనకు 50% ట్యాక్స్ ఎక్కడి నుంచి? ఎందుకంటే మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం కాబట్టి. రష్యా నుంచి ఆయిల్ కొని మన దేశానికి ఏమన్నా వస్తుందా లాభం అంటే? దేశానికి ఏం లాభం లేదు. ఆడ కొనుక్కునే కంపెనీస్ ఉన్నాయి, అందులో వన్ అమాంగ్ దెమ్ ఇస్ రిలయన్స్ వాళ్ళది, ముఖేష్ అంబానీది ఉంటుంది. 50% ఆయిల్ ఆయనకే పోతుంది, ఆయనే మిగతా అన్ని కంట్రీలకు అమ్ముతారు తక్కువ, అంటే వాళ్ళకు రీజనబుల్ ప్రైసెస్కి. మనకు కూడా అదే రీజనబుల్ ప్రైస్కి వస్తుంది. చెప్పడం దేశం కోసం చెప్పుడు, ఆయన ఇచ్చడం ఆయన పర్సనల్గా ఇంట్లో పోతున్నాయి ఆయన పైసలు. మరి దాన్ని యూరప్కి అమ్ముకుంటున్నాడు, మలేషియా సింగపూర్ ఎటంటే అమ్ముకుంటున్నాడు ఆయన. మన దేశానికి కూడా గది ధరకు అమ్ముకుంటున్నాడు, ఏం తక్కువకు అమ్ముతలేడు. తక్కువ ధరకు మాత్రం డీల్ చేసుకొని వచ్చింది మన ప్రభుత్వం. ఎవరితోటి? రష్యాతోటి. ఆయన డీల్ చేసుకొని వచ్చి ఆయన పైసలు సంపాదించుకుంటే ఇవాళ భారతదేశం మొత్తం ట్యాక్సులు కడుతుంది అమెరికాకి. ఇక్కడ అయిపోలేదు ప్రజలారా, ఈ ట్యాక్స్లు ఒక్కటే కాదు, ఇవాళ H1 దెబ్బ ఆయన మూలంగానే, రిలయన్స్ గ్యాస్ మూలంగా
H1లకు దెబ్బ పడ్డది, స్టూడెంట్స్కి దెబ్బ పడ్డది, ఫార్మస్యూటికల్ కంపెనీస్కి దెబ్బ పడ్డది, పత్తి రైతులకు దెబ్బ పడ్డది. ఇట్లా ఎవరన్నా చెప్పుకుంటా పోండి. ఇవాళ అమెరికా తోటి మనకు చెడింది అంటే ప్రైమరీ రీజన్ బికాజ్ వీఆర్ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా. మరి ఈ రష్యా నుంచి ఎంత ఆయిల్ కొంటున్నాము అంటే, ఇంతకంటే ముందు మనం 1% కొనేది, ఇప్పుడు అది 42% కొంటున్నాం మనం. అంటే వీఆర్ ప్రొవోకింగ్ ద వార్ అని చెప్పి అమెరికా చెప్తా ఉంది. మనం ప్రొవోక్ చేయకండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు, కానీ మనం చేస్తూ ఉన్నాం. ఏదో ఇష్టం వచ్చిన రీజన్స్ వచ్చి ఇక చెప్తా ఉన్నాం మనం. ఎందుకు అది నిజంగా దేశానికి ఉపయోగపడి ఉంటే అమెరికా ఇంత గొడవ చేసేది కాదు. ఎందుకంటే అది పర్సనల్గా కొన్ని పాకెట్స్కి వెళ్తుంది కాబట్టి వాళ్ళు గొడవ చేసిండ్రు. ఎందుకు అంటే మనం కొనే ఆయిల్ లెట్సే ఒక $100 బిలియన్ కొన్నాం అనుకోండి. ఈ యుద్ధంలో ఇప్పటిదాకా అమెరికా మోర్ దాన్ ఆల్మోస్ట్ ఇప్పుడు లెక్క ప్రకారం కనుక చూసుకుంటే $500 బిలియన్ ఇన్ఫ్యూజ్ చేసింది ఆ యుద్ధంలో. వాళ్ళు డబ్బులన్నీ పోతున్నాయి కనుక వాళ్ళు లొల్లి పెడుతున్నారు. వాళ్ళు ఈ లొల్లి ఎందుకు పెడుతున్నారంటే మనం వాళ్ళకి యుద్ధానికి కావాల్సినట్టు చైనా రష్యాకి డబ్బులు ఇస్తూనే ఉంటాం మనం అట్లా ఆయిల్ కొనుక్కుంటా. మనం ఒక్కళ్ళమే అంటే మిగతా ఇస్తున్నాం, కానీ మనం అయితే ప్రొవోక్ చేస్తున్నాం కదా. ఎందుకంటే 1% ఉంటే ఇప్పుడు మనం 42%కి వచ్చినాం కాబట్టి. సో జనాలు ఆలోచించాలి అసలు. ఇప్పుడు ఇట్లాంటి మాట్లాడు తప్పు అని చెప్పి మీరు అంటే దేశానికి నష్టమా లాభమా? ప్రింటు మహాదేవ్ బీజేపీ లీడర్, మరి మీరు చెప్పాలి దీనికి. తర్వాత ఇక రాఫెల్ స్కామ్ బోఫోర్ స్కామ్లో 60 కోట్లు అయితేనే ఇంత పెద్ద లొలిపెట్టారు మన వాళ్ళు. ఇక అంటే ఏదో తప్పు జరిగిందంటే తప్పింది, తప్పు అది బోఫోర్స్ కానీ అది ఎవరన్నా కానీ తప్పు అంటే తప్పు. అది కాంగ్రెస్ ఇక రేపొద్దున ఇంకా వేరే పార్టీ అది సంబంధం లేదు మనకు. రాఫెల్ స్కామ్లో అనిల్ అంబానీకి 30,000 కోట్ల డీల్ ఇచ్చినండి. ఆయనకు అంటే తెలియదు. హీ నోస్ నథింగ్ అబౌట్ ఇట్. అన్నీ తెలిసిన హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి మాత్రం ఏమీ ఇవ్వకుండా ఆయన కాంట్రాక్ట్ తీసుకుపోయి అనిల్ అంబానీకి ఇచ్చిండ్రు. అలా ఆయన చేసింది ఏం లేదు. 30,000 కోట్లు అప్పరంగా అంట పెట్టారు. ఇది మరి ఇక ఇది రాఫెల్ స్కామ్ కాకపోతే దీన్ని ఏమంటారో ఇక పిట్టు మహాదేవన్ బీజేపీ లీడర్ యూ హ్యావ్ టు సే దిస్. తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత లాభం. ఇప్పుడు మనం తెలంగాణలో కనుక చూసుకుంటే ఇప్పుడు కాళేశ్వరం కట్టిర్రు. ఓకే, కాళేశ్వరం కట్టిన వాళ్ళు 1000 కోట్లు ఇచ్చారు ఆయన. అట్లాగే ఎన్నో కంపెనీస్ ఎలక్షన్స్ కంటే ముందు ఎన్నో కంపెనీలు ఇట్లా బీజేపీకి డబ్బులు దారిలాగా ఇచ్చుకుంటా పోయినాయి. ఎన్ని ఇచ్చుకుంటా పోయినాయి అంటే ఒక 6-7 కోట్ల దాకా ఇచ్చారు. వాళ్ళందరికీ కాంట్రాక్ట్లు వచ్చినాయి. ఆ కంపెనీ సోకాళ్ళు ఎవరెవరైతే డబ్బులు కట్టినరో, ఇప్పుడు మెగా కన్స్ట్రక్షన్స్ లాగా మెగా ఇంజనీరింగ్ లాగా ఏముందో అట్లాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. అలా ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి, అలా రోడ్డు బిల్డింగ్స్ ఉన్నాయి, ఎట్లా పడితే అట్లా అన్ని కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళు టెక్నాలజీ కంపెనీస్ కూడా ఉన్నాయి. అయితే ఇలా కనుక చూస్తే మనకు సౌత్ ఇండియాలో కొంత రోడ్లు బాగున్నాయి, కానీ ఆ నార్త్ ఇండియా పోతే హైవేలు చాలా దరిద్రంగా ఉన్నాయి. చాలా చోట్ల దరిద్రంగానే ఉన్నాయి. తర్వాత ఇంకా ఒకటి చెప్తాను, అదొకటే కాదు. ఇప్పుడు ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉంటాయి, కొన్నింటికి అప్రూవల్స్ లేకున్నా ఇక డబ్బులు ఇచ్చేసుకొని అట్లా తీసుకొని వస్తారు. మరి అది ఆరోగ్యం ఎవరిది? దేశంలో ఉన్న ప్రజలది కాదా? సో ఇట్లా ఇక్కడ అయిపోలేదు ప్రజలారా. ఇక ఇంకోటి చూపిస్తా. ఇప్పుడు డిమానిటైజేషన్ చేసినప్పుడు అయితే అది ఎకానమీకి ఎంతో పెద్ద దెబ్బ. వద్దు 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 అని ఎంతమంది చెప్తే కూడా వినకుండా డిమానిటైజేషన్ చేసి ఇక దేశాన్ని కష్టాలకు నెట్టారు. దానివల్ల ఎకానమీ చాలా స్లో డౌన్ అయింది. మరి దాని నుంచి రికవరీ ఏమన్నైందంటే ఇప్పుడు దొంగ నోట్లు ఉన్నాయి అని చెప్పారు కదా, ఏవి ఎక్కడ కనిపించలేదు. అవుట్ ఆఫ్ 15 lakhs crores 15 లక్షల కోట్లు ఉంటే కేవలం 6,000 కోట్లు మాత్రమే మిస్ అయినాయి. మిగతా అంతా డబ్బులు వచ్చేసినాయి. మరి అవన్నీ మిస్ అయినాయి ఎక్కడ అంటే ఎవరో ఇంట్లో దాచుకున్నారు, లేకుంటే ఇక ఓవర్సీస్లో తీసుకొచ్చుకున్న వాళ్ళు, ఇట్లా రకరకాలుగా ఎక్కడో ఉంటుంది, అవన్నీ పోయి ఉంటాయి. అంతే మహా అయితే 5-6 వేల కోట్లు. మిగతా అంతా డబ్బంతా వచ్చేసింది. సో మరి దొంగ డబ్బు ఎక్కడిది, దొంగ నోట్లు ఎక్కడిది, ఏం మాట్లాడుతారు జనాలు? సో ఇవన్నీ చెప్పింది ఎవరు? మరి రాహుల్ గాంధీ సెడ్ ఆల్ దీస్ థింగ్స్. ప్రింటు మహాదేవన్, వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఫర్ ఎ డిబేట్ ఐఎమ్ రెడీ. ఏమైనా మాట్లాడితే దేశం కోసం మాట్లాడు, ఊరికే నోట్లో నాలుగుంది కదా అని చెప్పి మాట్లాడదు. ఓకే, సో ఐ స్టాప్ దిస్ వీడియో ఓవర్ హియర్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా క్వశ్చన్స్ అంటే కింద పోస్ట్ చేయండి. మనం ఏం చేసినా దేశం కోసం చేద్దాము, అంతేగాని ఒక పార్టీ గురించి చేస్తలేం మనం ఇక్కడ. ఓకే, ప్లస్ మనకు కాన్స్టిట్యూషన్ ఉంది, మనకు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అవిటిని నమ్మాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.